హలో, వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము లేటెస్ట్ టాపిక్ ఒకటి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దళిత ఉపాధ్యాయుల మీద చాలా తీవ్రంగా దాడులు, దేవుని పేరుతో దాడులు, అది వాళ్ళ హిందూ మతము అయ్యప్ప స్వామి రూపంలో కావచ్చు, లేదంటే రాముని రూపంలో కావచ్చు, లేదా శివుని రూపంలో కావచ్చు, ఇంకా రకరకాల రూపాల్లో ఇవాళ ఏ దేవుణ్ణి కించపరిచండ్రు ఉపాధ్యాయులు అని చెప్పేసి రకరకాల పేర్లతో వాళ్ళ దళిత ఉపాధ్యాయుల మీద, ముఖ్యంగా ప్రధానంగా ఈ దళిత ఉపాధ్యాయుల్ని టార్గెట్ చేస్తూ తెలంగాణ 33 జిల్లాలలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే దళిత ఉపాధ్యాయులు వీళ్ళకు చాలా అగోగా దొరుకుతున్నారు. ముఖ్యంగా నిన్న మొన్న ఇవాళ రంగారెడ్డి జిల్లా ఉన్నత పాఠశాల మహేశ్వరంలో, అది మండల్ తుకోగూడ గ్రామంలో దళిత ప్రధానోపాధ్యాయులు రాములు వారిపై కొంతమంది అయ్యప్ప భక్తులు దేవుని పేరుతో దాడి చేసి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి అయ్యప్ప మాల వేసుకొని పాఠశాలకు రావడంతో అనుకోకుండా కాలు తగిలినందున ఆ పాఠశాలలో అయ్యప్ప భక్తులు మరికొంతమంది ఇతర పాఠశాలలో చేరి దళిత ప్రధానోపాధ్యాయులు రాములపై భౌతిక దాడి పాల్పడ్డారు. SC/ST అట్రాసిటీ నమోదు చేయాలని చెప్పేసి SC/ST కమిషన్ను SC/ST ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్, ప్రధాన కార్యదర్శి చవాన్ సింగ్ వాళ్ళు తీవ్రంగా దాడిని ఖండిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే DGP వెంటనే జోక్యం చేసుకోమంటున్నారు. స్థానిక పోలీసులు కనుక ఒకవేళ చర్య తీసుకోకపోతే DGP దీంట్లో జోక్యం చేసుకొని సుమోటోగా ఈ కేసును తీసుకోవాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ ఈ సభ్య సమాజము తలదించుకునే రోజు దేవుని పేరుతో పాఠశాలలో పనిచేస్తున్న దళిత ఉపాధ్యాయులపై భౌతిక దాడులు పాల్పడుతున్న వారు దుర్మార్గంగా ఇవాళ ఉపాధ్యాయుల విధులను ఆటంకం కల్పిస్తూ తర్వాత వాళ్ళని కించపరుస్తూ ఆ అబ్బాయి కాలు మొక్కించేటట్టుగా చేసి క్షమాపణ చెప్పినా వినకుండా కాలు మొక్కించి ఇవాళ దుర్మార్గంగా ఇవాళ ప్రధానోపాధ్యాయుడు ఆ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో మరి ఉండాలా? ఇప్పుడు ఆ పిల్లోడికి ఒకవేళ నిజంగా ఆయన కావాలని ఏదైనా నిజంగానే ఆయన కావాలని కాలుతో తన్నితే నేరం అవుతుంది తప్పకుండా. ఒకవేళ కావాలని ఆ మాల వేసుకున్నాడు కాబట్టి పిల్లోడిని చేయాలని చెప్పేసి ఏదైనా ఇంటెన్షనల్గా చేస్తే మాత్రం నేరం అవుతుంది. కానీ ఇవాళ సడన్గా అనుకోకుండా ఒకవేళ ఇట్లా పోతూ ఉంటే ఏదో చెయ్యో కాలో ఏదైనా తగిలినప్పుడు సహజంగా కలితో సారీ అని చెప్పుకుంటాం. ఆ ఉపాధ్యాయుడు సారీ చెప్పినప్పుడు కూడా వినకుండా కాలు మొక్కిచ్చారు ఒక స్టూడెంట్ని. అంటే ఒక ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు స్టూడెంట్ కాలు మొక్కితే ఇక మిగతా విద్యార్థులు ఆయన మాట వింటారా? వినే పరిస్థితి ఉంటుందా? అంటే అర్థం ఏంటి? మీ ఇష్టారాజ్యంగా ఇవాళ మతోన్మాదం పేరుతోని ఇక అయ్యప్ప భక్తుల రూపంలో ఇక హైందవ మతోన్మాదము. అసలు అయ్యప్ప భక్తులంతా ఇవాళ దళితులే. అయ్యప్ప దళితుల దేవుడే. మీకు చరిత్ర తెలుసుకోండి, లేకపోతే లేదు. ఇవాళ అయ్యప్ప శివుని కుమారుడు, శివుడు దళిత దేవుడు. ఇవాళ దళితులను ఇవాళ మీరు హింసిస్తున్నారంటే దళిత దేవుడైన శివుడిని హింసించినట్టే లెక్క. ఇవాళ మీరు దళిత ఉపాధ్యాయులను అవమానపరుస్తున్నారంటే మేము ఇవాళ దళితులుగా ఇవాళ రిజర్వేషన్లలో ఇవాళ దళితులు ఏదో పాపం ఊర్ల నుండి వచ్చిన చాలా మంది దళితులు, అది చాలా గతంలో రత్నమణి ఉపాధ్యాయుని ఇట్లనే నువ్వు బైబిల్ బోధిస్తున్నావు అని చెప్పేసి కొట్టడం జరిగింది. అట్లనే ఆయనను సస్పెండ్ చేయమని చెప్పి సస్పెండ్ చేయడం జరిగింది. ఇట్లా ఒక వరంగల్ జిల్లాలో ఒక ఉపాధ్యాయురాలు బైబుల్ ఏదో ప్రార్థన చేస్తుందని చెప్పేసి ఆమె ప్రార్థన చేస్తుంది. ఆమె స్కూల్లో ఏదో లీజర్ టైంలో పోయి ఆమె రూమ్లో ప్రార్థన చేసిందని చెప్పేసి ఆమె మీద కేసు పెట్టి ఆమె ఉద్యోగం ఊడేదాకా ఇలా ప్రయత్నం చేశారు. ఇట్లా ఎక్కడ పోయి చూసినా సరే 33 జిల్లాలలో దళిత ఉపాధ్యాయులు, ST ఉపాధ్యాయులు ఏదన్నా చిన్న అంటే వాళ్ళు కావాలని చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళని ఇవాళ మీరు బైబిల్ పట్టుకున్నారని, ప్రార్థన చేసుకున్నారని, అరే వాళ్ళ మత స్వేచ్ఛ వాళ్ళదండి. మీ మతం గురించి ఇప్పుడు మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు మీ మతం గురించి వాళ్ళ మతం గురించి వాళ్ళు మాట్లాడుకోవద్దా? వాళ్ళ మతం వాళ్ళు ప్రార్థన చేసుకోవద్దా? వాళ్ళ బైబిల్ ఏమైనా బలవంతంగా పంచుతున్నారా? లేదంటే నిబంధనలకు విరుద్ధంగా బైబిల్ పాఠాలు ఏమైనా చెప్తున్నారా క్లాస్ రూమ్లలో? కాదు కదా. వ్యక్తిగతంగా ఏదైతే ముస్లింలు వాళ్ళు ఏదైతే ప్రార్థన చేస్తారో బైబిల్ ప్రకారంగా ప్రార్థన చేసుకుంటారు వీళ్ళు కూడా. అంటే
ఇవాళ ఉపాధ్యాయులు దళిత ఉపాధ్యాయులు అని మా బైబిల్ పట్టుకున్నది మాత్రం ప్రార్థన చేసుకున్నది మాత్రం వాళ్ళు నేరస్తులు అవుతారా? భారత రాజ్యాంగంలో అధికరణ 25లో చెప్తున్నది, మీరు ఏ మతమైనా స్వీకరించండి, మీ మతాన్ని ప్రచారం చేసుకోండి, మీ దైవ గ్రంథాన్ని ప్రచారం చేసుకోండి, మీ దేవుని యొక్క విధానాన్ని ప్రచారం చేసుకోమని చెప్తుంది. మరి అట్లాంటప్పుడు ఇవాళ హిందూ మతం పేరుతోని దౌర్జన్యాలు చేయమని చెప్పి ఇక్కడ హిందూ మతం గ్రంథంలో ఉందా? దళితుల మీద దాడులు చేయమని చెప్పే ఉందా? దళిత ఉపాధ్యాయులను అవమానపరచమని ఉందా? మరి ఉండనప్పుడు మరి ఎందుకు మీరు చేస్తున్నారు ఈ పని? ఇవాళ అట్రాసిటీ కేసు కింద, అండరానితనం కింద కేసులు పెడితే మీరు క్రైస్తవులని చెప్పేసి, కొంతమంది ఉపాధ్యాయులను, దళిత ఉపాధ్యాయులను మీరు క్రైస్తవులని చెప్పేసి, మీరు చర్చి పోతుందని చెప్పేసి తప్పుడు కేసులు భరించి ఇవాళ ఇవాళ హిందూ సర్టిఫికేట్ ఉంటే నేరమే, హిందూ మతంలో ఉంటే నేరమే, లేదంటే చర్చికి పోతే నేరమే. మరి దళితులు ఏ మతంలో ఉండాలి, ఎట్లా బతకాలి, ఏ రకంగా ఉండాలి? చిన్నగా కాలు తాకితే, స్టూడెంట్స్ కాలు తాకితే కూడా నేరమే. అంటే అది క్షమాపణ చెప్పినా, సారీ చెప్పినా కూడా అది మళ్ళీ వారి పిల్లల్ని కాలు మొక్కించేదాకా మీరు ఊరుకుంటలేరు. మరి ఈ దళితులు ఈ దేశంలో బతకాలా, ఉండాలా, సావాలా? దళిత ఉపాధ్యాయులు ఉద్యోగాలు చేయాలా వద్దా? కాబట్టి ఇవాళ మీరు ఇంత చిన్న చూపు చేస్తూ, దళితులను చిన్న చూపు చూస్తున్న హైందవ మతమా, మొత్తం యావత్తు దళిత సమాజం, ఈ దేశంలో ఉన్న 45 కోట్ల మంది దళిత సమాజము వాళ్ళ వేరే మతంలోకి వెళ్ళిపోతుంది. హైందవ మతంలో, హిందూ మతంలో ఉన్న దళిత సమాజం వేరే మతంలోకి వెళ్ళిపోతుంది. మీరు ఇలా అంటరానితనాన్ని ఇట్లనే పాటిస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఓన్లీ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, కానీ ఇవాళ 45 కోట్ల మంది దళితులు విదేశీ మతాలైన క్రైస్తవ మతం కానీ ఇస్లాం కానీ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. మీరు ఇట్లనే హింసిస్తే, మీరు ఇట్లనే చేస్తే, ఎందుకంటే ఆ మతాల్లో హింస లేదు, ఆ మతాల్లో అంటరానితనం లేదు, ఆ మతాల్లో మీలాగా గుళ్ళోకి వాళ్ళను దళితులను రానియకుండా లేదు, ఆ మతాల్లో పాస్టర్లుగా వాళ్ళని చేస్తున్నారు, ఆ మతాల్లో ఇమాములు చేస్తున్నారు, ఆ మతాల్లో సమానమైన గౌరవం ఉంది. ఈ హైందవ మతంలోనే లేదు. హిందూ మతం కాదు నేను చెప్పేది. హిందువులుగా నేను హిందువునే, ఆది హిందువునే. నేను మా సమాజం అంతా ఆది హిందూ సమాజం. దళిత సమాజం అంతా వాడు క్రైస్తవుడు అయినా, వాడు ఇస్లాం పోయినా, ఎవరైనా సరే ఆది హిందువులే ఈ దేశంలో. వాళ్ళని ఖచ్చితంగా ఈ సింధు అనే ప్రాంతంలో పుట్టిన వాళ్ళే, వాళ్ళ తాత ముత్తాతలంతా కూడా సింధు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నోళ్ళే. హరప్ప, హర అంటే శివుడు, అప్ప అంటే తండ్రి. ఇవాళ శివుడు తండ్రిలాగా ఉన్న ఈ భూభాగంలో మేము జీవించిన వాళ్ళం. కాబట్టి ఇవాళ దళిత దేవుడైన శివుడు, ఆదిమ దేవుడైన శివుడు, ఆది హిందువుడైన శివుని యొక్క వారసులుగా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా మేము ఆది హిందువులమే. మిమ్మల్ని హైందవ మతం వచ్చి, విదేశీ మతమైన ఆర్య మతం వచ్చి మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చేసి, మమ్మల్ని గులోక రానియకుండా చేయడం కారణంగానే ఇవాళ మేము ఇతర మతాలకు వెళ్ళిపోయినాం. తప్పు మీరు చేశారు, శిక్ష మాకేస్తారంటే ఎట్లా? వాళ్ళ గుళ్ళోకి రానియంది మీరు, బళ్ళోకి రానియంది మీరు, పక్కన కూర్చోబెట్టనిది మీరు, తిననియంది మీరు, మమ్మల్ని మనుషులుగా చూడండి మీరు, జంతువుని ముట్టుకుంటారు మీరు, మనుషులను ముట్టుకోరు. ఇట్లాంటి సంస్కృతి ఏ మతంలోనైనా ఉందా ప్రపంచంలో? సనాతన ధర్మం పేరు మీద ఇవాళ హైందవ సంస్కృతి ఏదైతే ఉందో అది హిందూ సంస్కృతి కానే కాదు. సనాతనలు హిందువులు కాదు, వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు మాత్రమే. వాళ్ళు హిందువులు కాదు. హిందువులంతా కూడా ఈ దేశ మూలవాసులు. హిందువులంతా కూడా మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలము, బహుజనులము హిందువులము. బ్రాహ్మణులు హిందువులు కాదు, క్షత్రియులు హిందువులు కాదు, వైశ్యులు హిందువులు కాదు. మేము హిందువులు ఈ దేశంలో. కాబట్టి ఈ దేశంలో ఎవరైతే ఒరిజినల్ హిందువులైన వాళ్ళ మీదనే హింస చేసుకుంటా, దళితుల మీద అంటరానితనాన్ని పెంపొందించి దళితులను హింసిస్తున్న మీరు, ఇవాళ ఏ సనాతన ధర్మం పేరుతో అధర్మాన్ని చేస్తున్న మీరు, ఇవాళ అడుగడుగున దళిత ఉపాధ్యాయులను వేధించడం, దళిత ఉపాధ్యాయ మహిళలు కూడా చాలామందిని వేధించడం, అట్లాగే ట్రైబల్స్ని వేధించడం, ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద ఇది వస్తుంది. ఇంటెన్షనల్గా కావాలని ఎవరైనా సరే ఆ పిల్లోడి కాలు మొక్కించారు ఇంటెన్షనల్గా. మీరు ఇంటెన్షనల్గా ఆయన చేయకపోయినప్పటికీ ఉపాధ్యాయుడు మీరు కాలు మొక్కించి క్షమాపణ చెప్పించారు. మీరు ఇవాళ క్షమాపణ చెప్తే సరిపోదా? కాలు మొక్కాలా? అవసరమా ఈ సంఘటనలో? మరి ఇట్లాంటి దుర్మార్గమైన విధానాలు ఇంకా చాలా కొనసాగుతున్నాయి. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్పేసి, బీజేపీ ఏజెంట్ అని చెప్పేసి ఒక ప్రచారం ఉన్నది. అది నిజం కాదు నిరూపించుకోవాలంటే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది రేవంత్ రెడ్డి గారి మీద. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దళిత ఉపాధ్యాయులను, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులను కాపాడాలి. అందరు ఉపాధ్యాయులను కాపాడుతున్నట్టుగానే మీ ఉపాధ్యాయులు అందరినీ కాపాడాలి. కేవలము ఇవాళ ఓన్లీ 56 దళిత ఉపాధ్యాయ సంఘాలు ఉంటే అలా ఒక్కటే ఒక ఎస్సీ ఎస్టీ సంఘం ఉంది, రెండే ఉన్నట్టున్నాయి, ఇంకొకటి కూడా ఉన్నట్టుంది. 2 ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉన్నాయి. ఆ ఎస్సీ ఎస్టీ సంఘాలు ఇవాళ కేవలము
మీరు ఎస్సీ ఎస్టీలను పట్టించుకుంటలేరు కాబట్టి వాళ్ళని వెలివేశారు కాబట్టి వాళ్ళ సమస్యలు పట్టించుకుంటలేదు కాబట్టి మొత్తం రెడ్లు వెలమలు కమ్మల ఆధిపత్యంలో ఉపాధ్యాయ సంఘం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి సంఘటనలు రిపీట్ అవుతున్నాయి. ఇదంతా కూడా 56 ఉపాధ్యాయ సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండించకపోతే రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా దళితుల పక్షాన నేను నిలబడతాను. దళితుల ఉపాధ్యాయుల పక్షాన ఎమ్మెల్సీగా నేను నిలబడతాను. ఇవాళ వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో రేపు భవిష్యత్తులో దేశమంతా కూడా వాళ్ళ మీద ఏ చిన్న సంఘటన జరిగినా, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల ప్రమోషన్లు అన్యాయం జరిగినా, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు ఏ అన్యాయం జరిగినా తీవ్రంగా ఖండిస్తాను, తీవ్రంగా వాళ్ళ పక్షాన నిలబడతాను. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులే కాకుండా మొత్తం యావత్ దళిత సమాజం తెలంగాణలో ట్రైబల్ సమాజానికి తెలిసిన అండగా ఉండడానికి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఖచ్చితంగా ఎన్నికల్లో నిలబడతాను. ఎన్నికల్లో నిలబడి వీళ్ళ పక్షాన పోరాటం చేస్తాను. ఈ సంఘటన మీద సరి అయిన విచారణ చేపట్టి న్యాయం దళిత ఉపాధ్యాయులకు చేయకపోతే ఖచ్చితంగా మూల్యం దించుకోవాల్సి వస్తుంది. ఇవాళ నేను ఒకటే అక్కడున్న స్థానిక పోలీసు అధికారులను కోరుకుంటున్నా, మీరు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోండి. ఆయన మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరి మీద అట్రాసిటీ యాక్ట్ పెట్టండి. భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ కాకుండా చూడండి. లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దళిత ఉపాధ్యాయులు దళిత సమాజానికి అప్పీల్ చేస్తున్నాం, ట్రైబల్ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే మనమంతా ఈ వర్గీకరణ ఉచ్చులో పడకుండా, మాదిగన ఆయన మీద దాడి జరిగింది వాటిని పడకుండా దళితులమంతా అంటరాని వాళ్ళు ఒకటే, మన ఉమ్మడిగా ఈవెన్ చివరికి ట్రైబల్స్ కూడా ఒకటే. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఒకటే. ఇవాళ నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోండి. మేము ఈ విషయంలో జోక్యం చేసుకొని తగిన న్యాయం చేయండి. న్యాయం చేసే దిశగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఈవెన్ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తప్పకుండా మీరు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోండి. దాని వెంటనే అక్కడ పోయి విజిట్ చేయండి. వాస్తవంగా తప్పు విద్యార్థి చేశాడా, ఉపాధ్యాయుడు చేశాడా, ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోండి. ఉపాధ్యాయుడు చేస్తే, ఒకవేళ ఉపాధ్యాయుడు చేస్తే ఖచ్చితంగా ఆయన మీద చర్య తీసుకోండి. ఒకవేళ విద్యార్థి చేస్తే ఉపాధ్యాయుడు అన్యాయంగా ఉపాధ్యాయుడి మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరి మీద, విద్యార్థితో పాటు అందరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అట్లాగే స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఒకవేళ చర్యలు తీసుకోని పక్షంలో ఇది రాష్ట్ర వ్యాప్త ఇష్యూగా చేసి దీని విషయంలో ఖచ్చితంగా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ దళితుల పక్షాన నిలబడి మా వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడి న్యాయం చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. మీరంతా కూడా దయచేసి ఈ మన ఛానల్ మీరు దీని మీద మీ కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అట్లాగే ఆర్థికంగా కూడా ఆదుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ.